ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద ద్వాదశోధ్యాయః భక్తి యోగః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత ద్వాదశోధ్యాయము భక్తి యోగము శ్లోకము 14. సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః సమే ప్రియః. 14వ శ్లోకంలోని మొదటి లక్షణమైన సంతుష్టుడు అంటే ఎవరో పరిశీలించినట్లయితే, సంతుష్ట సతతం అంటే సదా కూడా ఎలా ఉంటారంటే సంతుష్టముగా ఉంటారంట. ఈ యొక్క పదానికి శంకర భగవత్పాదుల వారు నిత్యం లాభ అలాభే చ ఉత్పన్న అలం ప్రత్యయ అని భాష్యం రాశారు. ఈ పదానికి నిత్యము లాభే అలాభే అంటే లాభముల యందును అలాభము అంటే లాభము లేని పరిస్థితుల యందును కూడా ఎప్పుడు కూడా అలం అంటే అలము అంటే తృప్తి అనమాట. తృప్తిగా ఎవరైతే ఉంటారో వీరే నిజమైన సంతుష్టులు. అంటే ఏది జరిగినప్పటికీ కూడా భక్తులు అనేవారు ఎలా ఉంటారంటే ఈశ్వర ప్రసాద బుద్ధితో ఉంటారు కాబట్టి సదా సంతుష్టులై ఉంటారు అనేసి భగవంతుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఇదే విషయాన్ని ఇంకొంచెం పరిశీలించినట్లయితే సంతుష్టుడు అంటే ఇంకొక రకంగా అర్థం చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అంటే ఎప్పుడు కూడా పూర్ణ స్థితిలో ఉండేవాడు అని అర్థం చెప్పుకోవచ్చు. పూర్ణత్వాన్ని తనలో ఉండే పూర్ణత్వాన్ని ఎవరైతే అనుభవిస్తారో అంటే అహం బ్రహ్మాస్మి అనే స్థితిలో ఎవరైతే ఉంటారో ఆ స్థితిలో ఉన్నవారు ఎప్పుడు కూడా వెలితి అనేది ఉండదన్నమాట. ఇప్పుడు మనకు ఉపనిషత్తు మంత్రాల్లో కూడా మనము పలుమార్లు చెప్పుకున్నాం కదా, పూర్ణమద పూర్ణం ఇదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పుకున్నాం కదా. అంటే అది పూర్ణమే, ఇది పూర్ణమే, ఆ పరబ్రహ్మ పూర్ణమే, నాలో ఉండే జీవాత్మ రెండు కూడా పూర్ణమే అనేసి చాలా చక్కని వివరణ పలుమార్లు చెప్పుకో ఉన్నాం మనం. అంటే పూర్ణత్వము అంటే ఈ యొక్క శాస్త్రానుసారము పరబ్రహ్మ అంటే ఆ ఈశ్వరుడు సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ అని తెలుసుకొని అనుభవపూర్వకంగా కూడా ఎవరైతే ఉంటారో వీరెప్పుడు కూడా పూర్ణ స్థితిలో ఉంటారు. కాబట్టి ఈ పూర్ణ స్థితిలో ఉండేవారు ఎలా ఉంటారు, ఎప్పుడు కూడా సంతుష్టంగా ఉంటారు అనేసి భగవంతుల వారు చెప్పారనమాట. అంటే ఆత్మస్థితిలో ఎవరైతే ఉంటారో వారు సంతుష్టంగా ఉంటారని చెప్పుకుని ఉన్నారు. సరే, భగవంతుల వారు ఇదే విషయాన్ని ఇంకెక్కడైనా చెప్పారా అని పరిశీలించినట్లయితే 2వ అధ్యాయము స్థితప్రజ్ఞ లక్షణాలు ప్రారంభించేటప్పుడు 55వ శ్లోకంలో ఒక చక్కని శ్లోకం చెప్పారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే అని చెప్పారనమాట. అంటే ఇక్కడ ఆత్మన్యేవాత్మనా తుష్టః ఎవరైతే ఆత్మస్థితిలో ఉంటారో వీరు తుష్టః సంతుష్టులై ఉంటారు అని చెప్పబడింది అనమాట అక్కడ. అంటే ఆత్మస్థితిలో ఉన్నవారు తుష్టులై ఉంటారని చెప్పబడింది. ఇక్కడ సంతుష్ట అంటే సమ్యక్ తుష్టః. ఇప్పుడు సంజయుల వారిని సమ్యక్ జయము అంటే లెస్సగా జయించిన వారిని చెప్పుకున్నాము. తుష్ట అంటే సతతము కూడా వీళ్ళు సంతోషంగా ఉంటారు. ఎందుకు సంతోషంగా ఉంటారంటే ఈ విధమైన పరిపూర్ణత కలిగి ఉంటారు కాబట్టి ఇలా ఉంటారన్నమాట. అయితే సాధారణమైన మానవుల పరిస్థితి ఏమిటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క పూర్ణ స్థితిలో ఉండరు. సాధారణ మానవులు అనమాట. అనేక కోరికలు ఉంటాయన్నమాట. అనేక కోరికలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం కోరికల లిస్టులోనే ఉండిపోతాం. కాబట్టి ఇప్పుడు పాతాళ భైరవిలో ఆ పాతాళ భైరవి దేవత వచ్చి నరుడా ఏమి నీ కోరిక అంటే మనం ఒక కోరిక లిస్ట్ అనేది జీవిత పర్యంతరము మనము అడుగుతూనే ఉంటాం అనమాట. ఎప్పుడు కూడా సంతృప్తి అనేది ఉండదన్నమాట. ఇటువంటి సంతృప్తిని ఒక అసంతృప్తిని అంటే అపూర్ణత్వాన్ని ఒక గురువు గారు 3 స్థాయిలలో చెప్పారు. చాలా చక్కగా ఉంది కాబట్టి యథావిధంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఈ అపూర్ణత్వం అనేది 3 రకాలలో ఉంటుందనేసి. ఎలా ఉంటుందంటే మొట్టమొదటిది శారీరక అపూర్ణత్వం అంట. అంటే భగవంతుల వారు 84 లక్షల జీవరాశుల్లో నాకు ఒక శరీరాన్ని ఇచ్చారు, దీని ద్వారా మోక్షానికి పోవచ్చు అనే సంతృప్తి కృతజ్ఞత లేకుండా ఎప్పుడు దిగులు పడి ఉంటారనమాట. ఎందుకు, నేను పొట్టిగా ఉన్నాను అని ఒక దిగులు. సరే, పొట్టిగా ఉన్నామని పొడుగు చేస్తే పొడుగు కూడా ఒక బాధే అంట. నేను ఇంకా పొడుగుగా ఉన్నాను అని ఒక బాధ. అంటే పొట్టిగా ఉన్న బాధే, పొడవుగా ఉన్న బాధే అనమాట. సరే, లావుగా ఉన్నాను ఒక బాధ, సన్నగా ఉన్నాను ఒక బాధ,
తెల్లగా ఉన్న ఒక బాధ, నల్లగా ఉన్న ఒక బాధ. ఇన్ని రకరకాల బాధలు. అంటే భగవంతుడు ఇచ్చిన శరీరము నాకేదో భగవంతుడు ఇచ్చాడు అని సంతృప్తి లేకుండా ఎప్పుడూ కూడా వెలితి అనమాట. అది బాగలేదు, ఇది బాగలేదు, ముక్కు బాగలేదు, నా ముక్కు బండ ముక్కుందని ప్లాస్టిక్ సర్జరీ ఇలాంటి రకరకాలు చేస్తూ ఉంటామనమాట. అంటే మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని నచ్చక కొంతమంది ప్లాస్టిక్ సర్జరీలే ఇప్పుడు స్త్రీలు పురుషులుగా, పురుషులు స్త్రీలుగా మారిపోవడం కూడా మనం సొసైటీలో చూస్తున్నాం అనమాట. భగవంతుడికి తెలియదా ఎలా పుట్టించాలో? మనం సొంతగా డిసైడ్ చేసుకొని అటు ఇటు కాకుండా నాశనం అయిపోతున్నాం ఆత్మస్థితిలో లేకుండా. అంటే ఈ విధంగా ఉంటారు. వీరు శారీరక అపూర్ణత్వాన్ని కలిగి ఉంటారు. ఇలా కాదు భగవంతుడు నాకు ఈ దేహం ఇచ్చాడు అని పూర్ణత్వాన్ని కలిగి ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాతది ఏంటంటే మానసికమైన అపూర్ణత్వం. భగవంతుడు ఎంత ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళకి ఎప్పుడు కూడా సంతృప్తి అనేది ఉండదనమాట. ఏదో ఒక కొరత ఉంటుంది. ఏది ఇచ్చినా కూడా కొరతే ఉంటుందనమాట. 10వ క్లాస్ పాస్ చేయాలి దేవుడా అంటే పాస్ చేస్తాడు. లేదు ఇంకా కొరతే. డిగ్రీ పాస్ కావాలి. అసలు డిగ్రీ కూడా పాస్ అయిపోయావు. లేదండి నాకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం కూడా వచ్చింది. లేదు చక్కటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లి కూడా చేసుకున్నావు. పిల్లకాయలు కలిగారు. పిల్లకాయలు కూడా బాగా చదువుకున్నారు. ఆస్తిపాస్తులు కలిసికొచ్చాయి. పిల్లకాయలు అమెరికాకు వెళ్ళారు. నీ ఉన్న సంపదనంతా కూడా ఏం చేసావంటే పిల్లలకి ఇచ్చావు. సంతోషంగా ఉన్నారు. నిజంగా సంతోషంగా ఉంటున్నారా? లేదు. ఏం చేశారు? అమెరికాకి వీళ్ళని కొడుకు ఫోన్ చేయడం లేదు. దిగులనమాట. నా కొడుకు నేను కష్టపడి జీవితం అంతా త్యాగం చేసి ఆ కువైట్‌కు, దుబాయ్‌కు, అమెరికాకు వెళ్ళి ఎంతో కష్టపడి చిన్నప్పటి నుంచి సేద్యం చేసి చెమట ఓడ్చి నా బిడ్డను చదివిస్తే ఈరోజు నాకు ఫోన్ కూడా చేయడం లేదే. లేదా కోడల మాటే వింటున్నాడే నా మాట వినడం లేదే అని ఎంతమంది బాధపడుతూ ఉన్నారు కదా. అలాగే చూసినట్లయితే ఆస్తి మొత్తం పిల్లలకిచ్చి అనాథ శరణాలయాల్లో ఉండి ఏడుస్తూ టీవీల్లో ఇంటర్వ్యూలో మనం చూస్తూ ఉన్నాం కదా. అంటే అపూర్ణత్వం అనమాట. అంటే వీరు ఎందుకు ఈ విధంగా అపూర్ణత్వం ఉన్నారంటే పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చేసాము బాధ్యత. తర్వాత ఏం చేయాలి? వానప్రస్థాపం స్వీకరించి భగవంతుని చరణముల్లో ఉండాలన్నమాట. భగవంతుని భజన, భగవంతుని ధ్యానం చేసుకుంటూ ఉండాలి. కానీ వీళ్ళకి ఇంకా ఆశ. ఏమి ఆశ? ఇంకా ఏదో కావాలి అనే ఆశ ఉండబట్టి ఏడుస్తూ ఉంటారనమాట. అలా కాదు. భగవంతుడు ఉన్నప్పుడు ఏమవుతుంది? నిత్యము పూర్ణమే కదా. అలా లేనప్పుడు ఏమవుతుందంటే మానసికమైన అపూర్ణత్వం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అపూర్ణత్వం ఏందంటే బుద్ధిపరమైన అపూర్ణత్వం ఉంటుందనేసి చెప్తూ ఉంటారు పెద్దలనమాట. ఏందంటే ఇలా ఎలా ఉంటుందంటే కొంతమందికి ఇలాంటి ఆలోచనలుంటాయి. ఈ సృష్టి అంతా ఎలా కలిగింది అనేసి ప్రశ్నే అనమాట. బుద్ధితో ఆలోచిస్తూ ఉంటారు. ఈ విశ్వమంతా ఎందుకు భగవంతుల వారు సృష్టించారు? భగవంతుడికి మనతో ఆడుకోవాలని ఎందుకు అనిపించింది? ఆయన సర్వశక్తిమంతుడు కదా! సర్వజ్ఞుడు కదా! సృష్టిలో అందరిని మంచి వాళ్ళుగానే పుట్టించొచ్చు కదా! ఇలా ఎందుకు అయింది? మంచి వాళ్ళని కాకుండా ఈ పాములు, దోమలు, తేళ్ళు, దుర్మార్గులు ఇంతమందిని ఎందుకు సృష్టించాలి అనేసి రకరకాల ప్రశ్నలు. సృష్టి ఎలా వచ్చింది? కర్మ ముందు పుట్టిందా? ఏది పుట్టింది? అసలు నేను ఈ ఈ జన్మలో బాధలు అనుభవిస్తున్నానంటే పూర్వజన్మలో కర్మ చేసుకోబట్టే కదా! ఈ కర్మ నాకు ఎలా వచ్చింది? మొట్టమొదటి జన్మలో భగవంతుల వారు జన్మ ఇచ్చినప్పుడు నాకు కర్మ లేదు కదా! అనేసి రకరకాల ఇలా అపరిపూర్ణమైన ఆలోచనలతో ఉంటారు. దీన్నేమని చెప్తారంటే బుద్ధిపరమైన అపూర్ణత్వం అని చెప్తారు. ఇందుకు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు చక్కగా ఒక మాట చెప్పారనమాట. చాలా బావుంటుంది. ఒకడేమనుకుంటూ ఉంటాడంటే, ఇలా అనుకుంటూ ఉంటాడు. నేను ఎప్పుడు పుట్టాను? విశ్వ సృష్టి ఎలా జరిగింది? ఇదంతా కూడా అనుకుంటూ ఉంటాడు. ఆయనేమంటారంటే, "బాబు ఎలా జరిగిందో వదిలేయి. ఇప్పుడు నీ కర్మ చుట్టుకో ఉంది. ఈ కర్మను నువ్వు ఎలా తొలగించుకోవాలో అది చూడు" అని చెప్తారు. ఉదాహరణగా నువ్వు దారిలో పోతూ ఉంటే ఒక బురదని తొక్కావు. ఇప్పుడు నీ తక్షణ కర్తవ్యం ఏందంటే బురదని వెంటనే తొలగించుకోవాలి. అలా కాకుండా ఈ బురద అనేది ఎలా తయారైంది? ఏం మెటీరియల్‌తో తయారైంది? ఇందులో మూలకాలేంటి? ఏమేం మూలకాలు కలిసి ఉన్నాయి? లాబొరేటరీకి తీసుకెళ్ళి దీని వాసన ఏంటి? దీని చిక్కదనం ఏంటి? ఇవన్నీ పరిశీలిస్తూ కూర్చుంటావా? ఇలా ఉంటే నీ కాలు ద్వారా సమాజానికి వాసన వస్తూ ఉంటే నీకే వాసన వస్తుంది. పక్కనోళ్ళకి వాసన వస్తుంది. కాబట్టి ఇలా కాదు బాబు. ముందు నీ వాసన తొలగించుకో. ఆ బురదను కడుక్కో. కాబట్టి కర్మ ఎలా వచ్చిందో ఇవన్నీ కాదు. ఆ కర్మను తొలగించుకునే మార్గం జూడు అనేసి చాలా చక్కగా శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వాముల వారు చెప్తారనమాట. అంటే ఈ బుద్ధిపరమైన అపూర్ణత్వం గూడా ఉంటుందని చెప్తున్నాడనమాట. అంటే జ్ఞాని కాని వాడికి ఇలాంటి అపూర్ణత్వం ఉంటుందనేసి మనకు శాస్త్రం చెప్తూ ఉంది. జ్ఞానిగా ఉన్న వారికి ఎప్పుడు కూడా పూర్ణత్వం ఉంటుంది అనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇందుకు ఒక చిన్న చక్కని కథను మనం పరిశీలించినట్లయితే వినోబా భావే గారి ఉంటారు. అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త వినోబా భావే గారు అందరూ కూడా విని ఉంటారు. వీరు ఒకరోజు తన మిత్రుడితో కలిసి అలా వ్యాహ్యాళి అంటే సాయంత్రం పూట అలా పొలం గట్ల వైపు అలా ఊరు బయట నడుచుకుంటూ పోతూ ఉంటే అక్కడ ఆయన మిత్రుడు ఒక సన్నివేశాన్ని చూస్తాడనమాట. రోడ్డు పక్కన ఉండే పెద్ద చెట్లు కలకలలాడుతూ ఉంటాయి. అంటే ఎండాకాలం అనమాట అది. ఎండాకాలంలో అయినప్పటికీ చక్కగా పచ్చగా
కళకళలాడుతూ ఉంటాయి. కానీ ఆ పక్కన పొలాల్లో ఉన్న చిన్న చిన్న చెట్లు ఏమవుతాయంటే ఎండిపోతూ ఉంటాయన్నమాట. అప్పుడు ఆ మిత్రుడు వినోబా భావే గారు ఆధ్యాత్మికంగా ఉంటారు కాబట్టి, "మిత్రమా, ఇది నువ్వు పరిశీలించావా? చూడు ఈ పెద్ద చెట్లు ఎలా ఉన్నాయంటే కళకళలాడుతూ ఉన్నాయి. ఆ చెట్లు చిన్న చెట్లు ఎండిపోయాయి. కారణం ఏమై ఉంటుంది?" అనేసి అడుగుతారు. ఆయన ఆధ్యాత్మికంగా ఉంటారు కాబట్టి అద్భుతమైన సమాధానం చెప్తారు. మిత్రమా, ఈ పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఈ వేళ్ళు ఏమైనాయంటే కిందకి భూమి లోపలికి చాలా చక్కగా లోతులలోకి పోయి నీటి దార ఎక్కడైతే ఉంటుందో ఆ నీటి దార వరకు ఆ వేళ్ళు పోవడం ద్వారా ఏమవుతుందంటే వీటికి నీటి సరఫరా రావడం ద్వారా వీరు ఎప్పటికీ కూడా చల్లగా అలా పచ్చగా ఉంటారు కళకళలాడుతూ. ఈ చిన్న చెట్లు ఉన్నాయే, ఈ చిన్న చెట్లు యొక్క వేళ్ళు నీటి దారాల లోపలికి పోలేదు. ఎప్పుడైనా నీరు ప్రవహిస్తేనే వాటికి ఆ నీరు అందుతుంది. లేకపోతే అవి ఎండిపోతాయి అనేసి చక్కగా వివరణ ఇస్తారు. దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలంటే ఎవరైతే ఆధ్యాత్మికంగా భగవంతుని పట్ల ఎవరైతే స్ట్రాంగ్‌గా బీజాలు వేసుకుంటూ ఉంటారో, ఈ వేళ్ళు ఆ నీటి దారాల వైపు పోయినట్టుగా నీ యొక్క మనస్సుని భగవంతుని వైపు ఎంత స్ట్రాంగ్‌గా నువ్వు పంపిస్తూ ఉంటావో, అప్పుడు నువ్వు ఎప్పుడు కూడా సంతుష్టుడివై ఉంటావు. లేదా అలా లేదనుకో ఎప్పుడు దుఃఖముగా ఉంటావనేసి ఇక్కడ వినోబా భావే గారు చెప్పినట్లు వారి జీవిత చరిత్రలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి సంతుష్టుడు అంటే సదా సంతుష్టుడు అంటే నిత్య పరిపూర్ణుడు. ఆత్మతత్వాన్ని ఎవరైతే చక్కగా ఎరిగి అనుభవంలోకి తెచ్చి ఉంటారో వీరు పూర్ణ స్థితిలో ఉంటారు కాబట్టి ఎప్పుడూ సంతుష్టంగా ఉంటారు. 9వ లక్షణము లేదా 14 శ్లోకాన్ని అనుసరించి 2వ లక్షణము నిత్య యోగి. నిత్య యోగి అంటే శంకర భగవత్పాదుల వారు ఏం చెప్పారంటే సతతం సమాహిత చిత్తః సతతం యోగి అన్నారు. సతతం సమాహిత చిత్తః అంటే నీ చిత్తాన్ని అంటే మనసును సతతము కూడా ఎప్పుడు కూడా ఆ భగవంతుని యందు లగ్నము చేసి ఉంటే అతనే యోగి, నిత్య యోగి అని చెప్పారనమాట. మనము యోగము అంటే ఒక అర్థము చెప్పుకున్నాము. మనకు శాస్త్రాలలో కూడా లభిస్తూ ఉంటుంది. జీవాత్మని పరమాత్మతో అనుసంధానం చేసేదాన్ని యోగము అంటారు. ఈ యోగ మార్గాలు కర్మయోగం అనేసి, ధ్యాన యోగం అనేసి, లేదా జ్ఞాన యోగం అనేసి రకరకాల మార్గాలు ఉన్నాయని కూడా చెప్పుకున్నాం. అంటే ఈ మార్గాలు ఎలా తెలుపుతున్నాయంటే ఆ భగవంతునిలో ఐక్యం చెందే మార్గాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు యోగి అంటే ఐక్యము చెందిపోయిన వాడిని యోగి అంటారు. యోగము అంటే చెందేదానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని యోగము అంటారు లేదా మార్గము అంటారు. అలా పూర్తిగా సంపూర్ణంగా సమాహిత చిత్తాన్ని కలిగి ఉన్న వారిని యోగి అంటున్నారనమాట. సాధారణంగా మనము యోగి అంటే ఏమనుకుంటూ ఉంటామంటే సాధారణంగా యోగాసనాలు వేస్తూ ఉంటారనమాట. యోగాసనాలు రకరకాల భంగిమలలో వేస్తూ ఉన్నప్పుడు ఇతను యోగి అనుకుంటూ ఉంటాం. కాదు, భగవంతుల వారు ఏం చెప్తున్నారు? యోగము అంటే జ్ఞాని. ఏమి జ్ఞాని? మనస్సును భగవంతుని యందు అర్పించి ఉన్న వారిని జ్ఞాని అంటారు. భగవద్గీతలో 1 కాదు, 2 కాదు అనేక శ్లోకాలు ఉన్నాయి ఈ యోగి అనే దాని గురించి. కాబట్టి 1, 2 చెప్పుకోలేమనమాట. చాలా 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 మనకు కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే జీవాత్మ పరమాత్మన సహ యుజ్యతే అనయన ఇతి యోగః. జీవాత్మను పరమాత్మను ఎవరైతే నిలపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ మార్గాన్ని యోగమని, అలా పొందిన వాడిని యోగి అనేసి చెప్తూ ఉంటారనమాట. ఇంకొక అపోహ మనకు ఉంటూ ఉంటుందన్నమాట. అదేమిటంటే యోగాన్ని పొందిన వారు యోగ సిద్ధుడు అని చెప్తారు. ఎవరైనా ఇలాంటి పొందిన వాళ్ళు అంటే సాధనలో ఉండేవాళ్ళు మనకు కనిపించినప్పటికీ ఇలా సాధన చేసే వాళ్ళు కూడా కొంతమంది ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ధ్యానము లేదా తీవ్ర సాధనలు చేసినప్పుడు ఆ యొక్క చక్రాలు మనలో ఉండే సప్త చక్రాలు యాక్టివ్ అయిన కొన్ని రకాల శక్తులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటిని ప్రదర్శన చేసేదానికి కూడా కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. కుండలి యాక్టివేషన్ అని రకరకాలు మనకు యూట్యూబ్‌లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. మీరు కొంత డబ్బు ఇచ్చినట్టయితే మీకు కుండలిని యాక్టివేషన్ చేస్తాము. మీరు కొంత డబ్బులు ఇచ్చినైతే మీకు శక్తిపాతం చేస్తాము. రకరకాల మోసాలనమాట. ఇంకా కూడా ఏం జరుగుతుందంటే మేము చెప్తాం మా ఒంట్లోకి దేవుడు వస్తారు. కాబట్టి మేము మా ఒంట్లోకి దేవుడు వచ్చినప్పుడు మీ సమస్యలను మొత్తము పరిష్కరిస్తాము అనేసి చెప్తారనమాట. ఇప్పుడు భగవద్గీత చదివే వాళ్ళు అర్థం చేసుకోవాలి. భగవంతుడు సర్వదా ఉన్నాడు అనేసి భగవద్గీత లేతే మనకు పురాణాలు చెప్తూ ఉన్నప్పుడు ఒకరి ఒంట్లోకి మాత్రమే భగవంతుడు రావడం ఏంటి? మన ఒంటిలో భగవంతుడు లేడా? మన ఒంట్లోని భగవంతుడు లేకపోతే మనం ఎలా బతికి ఉన్నాము? అన్నం ఎలా తింటున్నాము? కన్నులు ఎలా మూస్తున్నాము, తెరుస్తున్నాము? శ్వాస ఎలా పీల్చి వదులుతున్నాము? మనలో కూడా భగవంతుడు ఉన్నాడు కదా! కాబట్టి మనలో భగవంతుడు లేడు అనేసి అజ్ఞానము చెందుతూ ఉన్నాము అంటే వేడొకడు ఏం చేస్తాడంటే నాలో భగవంతుడు పూనినాడనేసి మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంటే మనము ధర్మాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకపోతే వేరొకడు తన అధర్మాన్ని మన నెత్తి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తాడు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వు చాలా
అద్భుతవంతుడివి, నీలాంటి నీతిమంతుడు ప్రపంచంలోనే లేడు అని చక్కగా పొగుడుతారు. చివరికి ఒక సమస్య చెప్తాడు. నువ్వు ఒక చిన్న సమస్యతో బాధపడుతున్నావు. ఈ సమస్య తీరాలి అంటే నీకొక పరిష్కారం చెప్తాను. ఎవ్వరైనా వెళ్ళండి. ఖచ్చితంగా చివరలో ఇదే ఉంటుందనమాట. ఆ పరిష్కారానికి కొంతమంది దగ్గర వేలల్లో ఉంటుంది. కొంతమంది దగ్గర లక్షలలో ఉంటుంది. ఉదాహరణగా మన గ్రూప్‌లో ఉండేవారు ప్రతి ఒక్కరు గూడా ఇలాంటి సమస్యతో బాధపడిన వాళ్ళే ఉంటారు. ఏదో ఒక సందర్భంలో ఇలా మోసపోయిన వాళ్ళే ఉంటారనమాట. వీళ్ళ స్థితి ఏందంటే ఇది భగవంతుడు వీళ్ళకి కొంచెం జ్ఞానము లేదా కొంత శక్తి ఇస్తారు. వీరు పరిపూర్ణమైన ఆత్మజ్ఞానములో లేకుండా ఏం చేస్తారంటే జనాలను లూటీ చేసేదానికి తమ శక్తిని ఉపయోగిస్తారనమాట. అందుకే మహనీయుల చరిత్రలు చదవాలని చెప్తారు. వివేకానంద స్వాముల వారు ఎంతో ఆదర్శవంతులండి. రామకృష్ణ పరమహంస గారు నరేన్, అప్పటికి నరేన్ ఆయన పేరు, నరేంద్రుడు కదా ఆయన పేరు. అమ్మవారి దయ వల్ల నాకు పరిపూర్ణమైన శక్తులు వచ్చాయి. ఈ శక్తులన్నిటికీ నేను నీకు ధారపోస్తాను. నువ్వు నా ప్రియ శిష్యుడు కాబట్టి నీకు ధారపోస్తాను నాయనా అంటే, అప్పుడు నరేంద్రుల వారు అంటే వివేకానంద స్వాముల వారు అడుగుతారు. ఏవండి గురువుగారు ఈ శక్తుల వల్ల నాకు మోక్షం వస్తుందా అంటే, శక్తుల వల్ల మోక్షం ఎప్పటికీ రాదు నాయనా. నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సంపద బాగా వస్తుందంటే, ఆయన గొప్ప శిష్యుడు కాబట్టి గురువుగారు ఈ పేరు ప్రఖ్యాతులు, ధన సంపద నాకొద్దు. నాకు కేవలం మోక్షమే మాత్రమే కావాలి అనేసి చక్కగా చెప్తారండి. అందుకే మహనీయుల చరిత్రలు చదవాలి. ఈ సిద్ధుల వెంట వాళ్ళు పడిపోకుండా కేవలం ఆత్మజ్ఞానం వైపు వెళ్ళడం ద్వారా మాత్రమే ఇప్పటికీ చూడండి వివేకానంద స్వాముల వారిని మనం స్మరించుకుంటూ ఉంటామనమాట. అలాగే హిమాలయ యోగులు అనేసి ఒక గ్రంథం ఉందండి. స్వామి రామవారి జీవిత చరిత్ర అన్నమాట. ఆ గ్రంథం గురించి మనం పలుమార్లు చెప్పుకున్నాము. ఈ స్వామి రామ వారు అప్పుడప్పుడు యోగ సిద్ధుల వెంట పడిపోతూ ఉంటే వారు గురువు గారు హెచ్చరిస్తూ ఉంటాడు వీటి లోపల పోకూడదు అనేసి. అయినప్పటికీ ఒకానొక సిద్ధుడి దగ్గరికి పోతాడు. ఆ సిద్ధుడు ఏం చేస్తాడంటే నోట్లో నుంచి మంటలు ఊదుతూ ఉంటాడు. ఇది ఆకర్షించబడతాడు అనమాట స్వామి రామ. అప్పుడు ఆయన గురువు గారిని తీసుకొచ్చి గురువు గారు మీరు వృధా అండి, ఎప్పుడు కూడా మంత్రాలు మాయలు సిద్ధులు ఏం చూపించరు. నేను ఒక వ్యక్తిని చూశాను. ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే నోటిలోంచి అగ్నిని ఊదుతాడండి, అద్భుతమైన వ్యక్తి అనేసి అంటారు. ఆ గురువు గారు నాయనా నువ్వు ఏదో చెప్తున్నావే చూద్దాం పదా అనేసి ఆ గురువు గారు ఆ శిష్యుడు రామాన్ని తీసుకొస్తే ఆ అగ్నిని నోటితో ఊదేవాడి దగ్గరికి వస్తాడు. అప్పుడు అగ్ని నోటితో ఊదేవాడు వెంటనే రామ గురువు గారి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడతారు. విషయం ఏంటంటే రామ గురువు గారు ఎవరైతే ఉంటారో ఆ గురువు గారి శిష్యుడే ఈయన కూడా అన్నమాట. ఆ యొక్క నోటితో అగ్నిని ఊదేవాడు. అప్పుడు ఆ గురువు గారు చెంప మీద చెళ్ళుమని ఒకటి ఇస్తారనమాట. నువ్వు ఈ అగ్ని విద్యను నేర్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది నాయనా అంటారు. గురువు గారు 10 సంవత్సరాలు కష్టపడ్డాను అంటారు. నాయన ఒక అగ్గిపుల్ల అలా వెలిగిస్తే నిప్పు వస్తుంది కదా! ఒక క్షణంలో కదా! అగ్గిపుల్ల ఒక క్షణంలో వెలిగించేదానికి నువ్వు 10 సంవత్సరాల ఆత్మజ్ఞాన స్థితిలో లేకుండా భ్రష్టుడు అయిపోతివి కదరా శిష్య అనేసి తిడతారనమాట గురువుగారు. అంటే ఈ సిద్ధులు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళ వెంట పడకూడదు. యోగి అంటే గుర్తుపెట్టుకోవాలి. సరి అయిన అర్థము ఆత్మజ్ఞాన స్థితిలో సతతము ఉండేవారనేసి భగవద్గీతలో చెప్పబడింది. ఇలాంటి వారినే నమ్మండి. సమాజంలో మోసం చేసే వాళ్ళు ఉంటారు. మనకు ఉండేదే 60, 70 సంవత్సరాల ఆయుష్షు. ఇందులో వారి మాయలో పడిపోతే మనం ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడు పొందాలి? ఏదో కలగక మనకు భగవద్గీత జ్ఞానము కలిగింది పూర్వజన్మ సుకృతం వల్ల. ఇలాంటి మాయలలో పడొద్దండి. కాబట్టి సిద్ధుల వెంట పడిపోవద్దనేసి మనకు చాంద్యోగ్య ఉపనిషత్తులో కూడా చక్కగా చెప్తుందన్నమాట. సిద్ధులు ఒకవేళ కలిగినప్పటికీ కూడా వీటి జోలికి పోవద్దు. సిద్ధులు ప్రదర్శిస్తే ఏమవుతుందండి యోగ భ్రష్టత్వం పొందుతారండి. మళ్ళా ఇందులో నుంచి తేరుకోవడానికి అనేక జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఇది చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా యోగి అయిన వారు సతతం కూడా తన చిత్తాన్ని భగవంతుని యందు సమర్పించి ఉంటారు. బ్రహ్మ సత్యము, జగత్ మిథ్య అని తెలుసుకున్న ఈ యొక్క సత్యమైన యోగి సతతము యోగనిష్టలో ఉండేవారు కూడా ప్రపంచంలో కూడా ఏం చేస్తూ ఉంటారంటే రకరకాల పనులు చేస్తూ ఉంటారు. ఇంకా శ్రద్ధగా కూడా చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా వీరు ఎప్పుడు కూడా మనస్సుని వారి యందు ఉంచుతూ ఉంటారనమాట. ఇప్పుడు సాధారణంగా కొన్ని రకాలైన వాళ్ళు ఉంటారనమాట. ఒక వ్యక్తి చమత్కారంగా చెప్తారనమాట. ఒక సమయంలో ఒక వ్యక్తి జోగులుగా ఉంటారంట. ఒక సమయంలో భోగులుగా ఉంటారంట. ఒక సమయంలో రోగులుగా ఉంటారంట. కొంత సమయంలోనే యోగులుగా ఉంటారంట. కొంతమంది ఇప్పుడు భగవద్గీతలో చెప్పిన యోగి కాదు యోగి. అంటే కొంత సమయము జోగులుగా అంటే అడుక్కుంటూ ఉంటారు. భగవంతుడా మాకు ఇది కావాలి అనేసి. లేదా ఎప్పుడు నిద్రపోతూ ఉంటారు సోమరిపోతుతనంగా. లేదా ఎప్పుడు భోగాలుగా ఉంటారు. కొంతమంది ఎప్పుడూ రోగులుగానే ఉంటారనమాట. కొంతమంది కొంత సమయంలో మాత్రమే యోగులుగా ఉంటారు. అంటే
అసలు ధ్యానమే చేయరనుకోండి, కొంతమంది ఒక 10 నిమిషాలో, 20 నిమిషాలో, సరే ఒక గంట చేశారనుకుందామండి. అంటే 24 గంటల్లో ఒక గంట ఎలా ఉంటారు? యోగిగా ఉంటారు. మిగతా 23 గంటలు ఎలా ఉంటారు? ప్రాపంచిక విషయాల్లో భోగలాలసతోనే ఉంటారు. అలా కాకుండా కూడా 24 గంటలు కూడా యోగ స్థితిలో ఉండేటట్టుగా మనకు భగవద్గీతలోని అత్యద్భుతమైన సాధనలు చెప్పబడ్డాయన్నమాట. రాజవిద్య, రాజగుహ్యయోగంలో చెప్పబడింది గదా! ఇది చాలా సుఖమండి ఈ యోగాన్ని చేయడం అనేసి చెప్పారనమాట. అంటే 24 గంటలు కూడా నిజంగా చేసే యోగం ఏదైతే ఉంటుందో అటువంటి స్థితిని పొందిన వాడే నిజమైన యోగి అనేసి మనకు అనేక శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో రామకృష్ణ పరమహంస గారు చెప్పిన ఒక సూక్తిని గుర్తుపెట్టుకుందాము, గుర్తు తెచ్చుకుందాము. అందరికీ తెలిసిందే. నీవు ప్రపంచంలో ఉండవచ్చు. కానీ ప్రపంచము నీలో ఉండకూడదు అని చక్కగా చెప్పారు. దీన్నే ఇంకో రకంగా వారే చెప్పారు. పడవ ఎక్కడ ఉండొచ్చు? నీటిలో ఉండొచ్చంట. నీరు పడవలోకొచ్చేస్తే ఏమైపోతుంది? పడవ మునిగిపోతుంది. అలాగే నువ్వు ఎలా ఉండాలి? ప్రపంచంలో ఉంటావు. కానీ ప్రపంచం నీలో ఉందనుకో, నువ్వు మునిగిపోతావు, భ్రష్టు పట్టిపోతావు. కాబట్టి నువ్వు ప్రపంచంలో ఉన్నప్పటికి కూడా భగవంతుడు నీలో ఉండాలి అనేసి చక్కగా రామకృష్ణ పరమహంసల వారు చెప్పింది మనం పలుమార్లు విన్నాము. కబీర్ దాస్ యొక్క దోహాలలో చూసినట్లయితే ఒక చక్కని చిన్న సూక్తి ఉంటుంది. హాత్ మే కామ్ దిల్ మే రామ్ అన్నారు కబీర్ దాస్ గారు. అంటే నువ్వు ఎప్పుడు పనులు చేస్తున్నా నీ హృదయంలో రాములు వారే ఉండాలి అనేసి చక్కగా చెప్పారనమాట. ఇంకొక కథను కూడా పరిశీలించినట్లయితే ఇది మనకు కథలు కథలుగా చెప్తూ ఉంటారు. మనం చిన్నప్పటి నుంచి విన్న కథే. వ్యాస మహర్షి గారు ఒక యమునా నది తీరంలో ఉన్నప్పుడు గోపికలు ఆ యొక్క పాలు, పెరుగు, వెన్న అమ్ముకునేందుకు ఆ యమునా నదిని దాటవలసి వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఒక పడవ కూడా లేదంట. అయ్యో! ఎలాగా అని విచారంలో మునిగి ఉన్నప్పుడు అప్పుడు వ్యాస భగవానుల వారి దగ్గరికెళ్ళి, మహాత్మా మేము ఈ నదిని దాటించగలరా అంటే, సరే నాకు మీరు ఏమి ఇస్తారు అని చెప్తారు. అప్పుడు గోపికలు ఏం చేస్తారంటే పాలు, పెరగ, వెన్న ఇవన్నీ మీగడని ఇచ్చిన తర్వాత భక్తితో సమర్పిస్తారనమాట వ్యాసుల వారికి. అప్పుడు వ్యాసుల వారు చక్కగా తిని ఏమంటారంటే, ఇప్పుడు ఓ యమునా నది గారు, ఇప్పుడు నేను ఏమీ తినకుండా ఉపవాసం చేసి ఉన్నట్లయితే మీరు ఇప్పుడు దారి ఇచ్చి ఈ గోపికలను అటు పక్కకు తీసుకెళ్లేదానికి నాకు త్రోవ ఇత్తురుగాక అనేసి చెప్తారనమాట. అప్పుడు వెంటనే యమునా నది గారు 2గా విడిపోతారనమాట. అప్పుడు ఈ గోపికలు అవతల ఒడ్డుకి దాటుకున్న తర్వాత ఆశ్చర్యపోతారు. మనమే ఇప్పుడే కదా పాలు ఇచ్చాము, పెరుగు ఇచ్చాము, నెయ్యి అన్నీ ఇచ్చాం కదా! ఇవన్నీ తిని కూడా ఎలా ఈయన వ్యాస భగవానుల వారు చెప్పారు. చెప్తే కూడా నది ఎలా దారిచ్చిందనేసి ఒక సందర్భానుసారంగా చెప్తూ ఉంటారు కొంతమంది. ఇది భాగవతంలో ఉందా, మహాభారతంలో ఉందా అని కాకుండా చక్కగా ఉంది కాబట్టి తెలుసుకోవాలనమాట. అంటే ఇక్కడ విషయం ఏంటంటే వ్యాస భగవానుల వారు సదా ఆత్మస్థితిలోనే ఉన్నారు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచాన్యన్యం చతుర్విధం. పచాన్యం చతుర్విధం అంటే భగవంతుల వారు 10వ అధ్యాయంలో చెప్పినట్టు తినేది నేను కాదు, లోపల సర్వము కూడా తినేవారు, అరిగించేవారు మొత్తం కూడా ఆ పరమాత్మలే. అంటే ఇంకొక రకం కూడా ఎప్పుడు కూడా తాను జీవుడును కాదు అని, పరమాత్మ స్థితిలో ఉన్నాను అని అనుభూతము చేసుకొని ఉంటారు అనేసి తాను అక్కడ కర్మ సన్యాస యోగంలో చెప్పినట్టు కర్త కాదు అంటే అకర్తాయని, అభోక్తాయని ఈ ఆత్మస్థానంలో నిలిచి ఉన్నారు కాబట్టి ఇలా జరిగిందనేసి చెప్తూ ఉంటారనమాట. కాబట్టి యోగి అనేవారు ఎవరంటే సతతము కూడా భగవంతుడిని తనలో ప్రతిష్ఠించుకొని మనస్సును ఎప్పుడూ కూడా అర్పించి 24 గంటలు కూడా ఈ యోగం చేసేవారిని నిజమైన యోగి అంటారని గుర్తుపెట్టుకోవాలి. శ్రీ గురుభ్యో నమః. తర్వాత భక్త లక్షణము యతాత్మ అని చెప్పారు. యతాత్మలో ఆత్మ అని వచ్చిందనమాట. ఆత్మ సాధారణంగా మనం ఆత్మ అంటే సచ్చిదానంద స్వరూపం అని చెప్పుకుంటూ ఉన్నాము. సత్తు, చిత్తు, ఆనంద స్వరూపులు ఎవరైతే ఉంటారో ఆత్మ అని చెప్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఆత్మ అంటే అలా కాదనమాట. ఇక్కడ ఉండే ఆత్మ వేరే అనమాట. ఇందుకు శంకరులు వారు భాష్యంలో ఏం రాశారంటే సంయత స్వభావః యతాత్మా అంటే యతః అంటే నియమించబడిన స్వభావము. నియమించబడిన స్వభావము అంటే నియమించబడిన మనస్సు లేదా చిత్తము లేదా సంస్కారము కలవాడు. అంటే మనస్సును నియమించడము అంటే తదనుగుణంగా కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు కూడా చక్కగా నియమించినట్టు అనమాట. ఎందుకంటే ఈ యొక్క ఇంద్రియాలకు అధిపతి ఈ మనస్సు గారు కాబట్టి మనస్సును లేదా బుద్ధిని నియమించడము అంటే ఏమిటి అర్థము? దేహేంద్రియాలను కూడా నియమించాలి. ఎక్కడ నియమించాలి అని ఆలోచన చేసినట్లయితే
ఆ యొక్క సచ్చిదానంద పరబ్రహ్మం మీద చక్కగా మనము మనస్సు, ఇంద్రియాలను వశపరుచుకొని మనస్సుని అక్కడ ఆ సచ్చిదానంద పరబ్రహ్మం మీద ఉంచాలి అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. యథాత్మా అనేసి. అలాగే పరిశీలించినట్లయితే మనము బ్రహ్మసూత్రాలు చూసినట్లయితే అందులో మొట్టమొదటిగా చక్కని విషయం ఉంటుంది. అసలు ఆధ్యాత్మిక చింతన రావడానికి ముందే అంటే ఈ పరబ్రహ్మ జిజ్ఞాసను చేయాలి, పరబ్రహ్మ గురించి తెలుసుకోవాలి అనేటికన్నా ముందు కొన్ని విషయాలను సాధించాలనేసి మనకక్కడ బ్రహ్మసూత్రాలలో ఉంటుందన్నమాట. అవి ఏంటి అని పరిశీలించినట్లయితే సాధన చతుష్టయ సంపత్తిని సాధించి ఉండాలి అని ఉంటుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేది మొట్టమొదటి బ్రహ్మసూత్రాలలో ఉండే నియమం అనమాట. అంటే సూత్రము. ఏం చెప్తున్నారు ఇక్కడ? సాధన చతుష్టయ సంపత్తిని సాధించిన తర్వాత అథాతో అంటే ఈ నాలుగింటిని సాధించిన తర్వాత నువ్వు బ్రహ్మ జిజ్ఞాసకు రావాలి అని చెప్తారు బ్రహ్మసూత్రాలలో. అలాగే పతంజలి గారి యొక్క అష్టాంగ సూత్రాలు 196 ఉంటాయి. ఈ 196 సూత్రాలలో అష్టాంగ యోగం ఉంటుందన్నమాట. అష్టాంగ యోగాన్ని కూడా సాధించాలి. ఈ అష్టాంగ యోగం ఏం చేస్తుందంటే ఈ యొక్క మనస్సుని చక్కగా ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తుంది. ఇంద్రియాలను ఎలా అదుపులో పెట్టుకోవాలో నేర్పిస్తుంది. అంటే మనస్సుని, ఇంద్రియాలు, బుద్ధిని వీటన్నిటిని కూడా చక్కగా ఎలా అదుపులో పెట్టుకోవాలో, లక్ష్యం వైపు ఎలా ప్రయాణించాలో ఇవన్నీ కూడా ఒక నియమం ఉంటుందన్నమాట. అష్టాంగ యోగము. 196 సూత్రాలున్న అష్టాంగ యోగమైన 555 సూత్రాలున్న బ్రహ్మ సూత్రాలున్న వీటన్నిటిలో ప్రాథమికంగా ఏం చెప్తున్నారంటే బ్రహ్మ జిజ్ఞాసను చేసేందుకన్నా ముందు నువ్వు ఈ యొక్క దేహేంద్రియ మనోబుద్ధులను స్వాధీనం చేసుకోవాలి అనేసి చెప్తున్నారనమాట. అష్టాంగ యోగం గురించి పలుమార్లు మనము చెప్పుకో ఉన్నాము. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధ్యాన, ధారణ, సమాధి అనేవి 8 రకాల అంగములు ఉంటాయని చెప్పుకున్నాము. అలాగే సాధనా చతుష్టయ గురించి కూడా మనం చక్కగా చెప్పుకున్నాము. అలాగే శ్రవణ, మనన, నిధిధ్యాసల గురించి కూడా సంపూర్తిగా వీటి గురించి మనం చెప్పుకో ఉన్నాం అనమాట. అయితే ఇంకా పరిశీలించినట్లయితే ఈ యొక్క సాధనా చతుష్టయ సంపత్తిలో శమము, ధమము ఉంటుంది. శమాది షట్క సంపత్తిలో శమము, ధమము ఉంటుంది. శమము, ధమాలు ఏంటంటే అంతర్ ఇంద్రియ నిగ్రహము మరియు బాహ్య ఇంద్రియ నిగ్రహాలను కలిపి శమధమాలు అంటారు. శమము అంటే అంతర్ ఇంద్రియ నిగ్రహము, ధమము అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహం అన్నమాట. అంటే మనకు సాధనా చతుష్టయ సంపత్తిలో కూడా ఏదైతే చెప్పబడి ఉందో అదే భగవానుల వారు ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అయితే సాధారణంగా మనకు శమధమాదులు ఉంటాయి. ఎలా ఉంటాయో పరిశీలిద్దాం. ఒక సినిమాకి వెళ్ళామనుకోండి, 2:30 గంటో, 3 గంటలో అనుకోండి. ఏకాగ్రతగా మన ఇంద్రియాలన్నిటిని అదుపులో చేసుకొని, ఆ సినిమాలో ఏం జరుగుతూ ఉంటుందో అదే విధంగా ఉంటాం. సినిమాలో ఏడుపు సన్నివేశాలు వస్తే మనం ఏడుస్తూ ఉంటాము. నవ్వించే సన్నివేశాలు వస్తే నవ్వుతూ ఉంటాం. అంటే మనము దేహేంద్రియ మనోబుద్ధులను స్వాధీనం చేసుకోవడం మనకు తెలుసు. కానీ ఎక్కడ ఉపయోగిస్తున్నాం అంటే అశాశ్వతమైన ఈ యొక్క భౌతిక ప్రపంచం మీద మనము ఉపయోగిస్తూ ఉన్నాం. అలా కాకుండా ఈ యొక్క మనస్సుని బాహ్యం వైపు కాకుండా లోపలి వైపుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే లోపలికి తీసుకెళ్తే అక్కడ ఆత్మ చైతన్యం ఉంటుంది. ఈ లోపల మనకు తెలియకుండానే మన లోపల 6 శత్రువులు పొంచి ఉన్నారనమాట. 6 శత్రువులను జయించాలి అనేసి ఇలా జయించాలంటే సాధనా చతుష్టయ సంపత్తి, అష్టాంగ యోగం రావాలనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. యథాత్మ అంటే చక్కగా నియమించబడిన మనస్సు, దేహేంద్రియ మనోబుద్ధులు కలవారు అనేసి. సందర్భానుసారం వచ్చింది కాబట్టి ప్రహ్లాదుల వారు తన తండ్రికి ఒక చక్కని మాట చెప్తారు. మనకు భాగవతంలో వస్తుందన్నమాట. చక్కని అద్భుతమైన మాట చెప్తారు. తండ్రి, లోకాలన్నింటినీ కూడా నీ జయించేసావు. అన్ని యొక్క దేవతలను, అన్ని లోకాలను జయించేసి నీకు వాళ్ళ అసిస్టెంట్స్‌గా పెట్టుకున్నావు. నీ లోపల శత్రువులు 6 ఉన్నారయ్యా. వాళ్ళని ఎప్పుడు జయిస్తావనేసి చక్కగా ప్రహ్లాదుల వారు చెప్పారనమాట. లోకములన్నీయు గడియలోన జయించిన వాడవు. ఇంద్రియానీక చిత్తమున్ గెలవనేరవు. నిన్ను నిబద్ధును చేయని భీకర శత్రువులు 6 ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు. నేర్పున జూడుము దానవేశ్వర అని బిడ్డ తండ్రికి చెప్తున్నారు. లోకాలన్నీ గడియలో జయించేశావు. కానీ నీ లోపల ఇంద్రియాలను జయించలేకుండా ఉన్నావు. ఇందులో ఎవరున్నారంటే 6 శత్రువులు ఉన్నారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములని 6 శత్రువులు జయించినప్పుడు నువ్వు బయటనే కాదు లోపల కూడా జయిస్తే నీకు అసలు విషయము చక్కగా అర్థమవుతుంది. ఈ ప్రాణికోటిలో నీకు విరోధి లేకుండా అందరూ నీకు దైవ స్వరూపులుగా కనిపిస్తారు దానవేశ్వర అనేసి ప్రహ్లాదుల వారు తన తండ్రికి చెప్తూ ఉన్నారు. కాబట్టి యథాత్మ అంటే నియమించబడిన మనస్సు, దేహేంద్రియ మనోబుద్ధులు అనేసి అర్థం చేసుకోవాలి. తర్వాతి లక్షణము దృఢ నిశ్చయుడు. ఇక్కడ శంకరుల వారు ఏం చెప్పారంటే దృఢ, స్థిర, నిశ్చయ, అధ్యవసాయ యస్య ఆత్మతత్వ విషయే సహ దృఢ నిశ్చయ అన్నారు.
అంటే దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, నిశ్చయ జ్ఞానం కలిగి ఉండాలి. ఏ జ్ఞానం అది? ఆత్మతత్వ విషయే. అంటే ఆత్మతత్వము మీద సర్వదా స్థితప్రజ్ఞుడిలాగా ఉండాలి. అంటే ఈ విధంగా ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఉండాలి. ఆత్మతత్వం ఎలా తెలుస్తుంది అంటే, మనం వేదాంతాన్ని నేర్చుకోవాలంటే 3 దశలు చెప్పుకో ఉన్నాము. ఒకటి శ్రవణము, మననము, నిదిధ్యాసనము. నిదిధ్యాసనం అంటే అనుభవపూర్వకమైనది. అనుభవపూర్వం తర్వాత వస్తుంది కాబట్టి మొట్టమొదటగా శ్రవణము. శ్రవణము చేయాలి. గురువుగారి దగ్గరో, లేకపోతే మహనీయుల దగ్గరో ఈ యొక్క గ్రంథాలను మనం ఏం చేయాలంటే ఆధ్యాత్మిక గ్రంథాలని శ్రవణం చేయాలి, తెలుసుకోవాలి. శ్రవణ స్థాయిలో శ్రవణం చేసేటప్పుడు శ్రద్ధగా తెలుసుకోవాలి. మొట్టమొదటగా వినడం అనేది మంచి లక్షణం అన్నమాట. గురువుగారు ఏం చెప్తున్నారో, ఆ గురువుగారు చెప్పిన విషయాన్ని శ్రద్ధగా ఆలకించడం గూడా ఒక టాలెంట్ అన్నమాట. అలా కాకుండా గురువుగారు చెప్పేటప్పుడు రకరకాల ప్రశ్నలు ఆయన చెప్పడం పూర్తి కాకుండా రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అంటే వారు ఇంకెక్కడో ఏదో నేర్చుకొని వచ్చి ఉంటారు. ఆ నేర్చుకున్న దాన్ని ఇక్కడ ప్రయోగశాలలో ప్రయోగం చేయాలని చూస్తుంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. మొట్టమొదట శ్రవణము అంటే ఆధ్యాత్మికంగా ఏం చెప్తున్నారంటే చక్కగా వినాలి మొట్టమొదట. విని దాన్ని కాలక్రమంలో మనం ఏం చేయాలంటే, ఇలా వింటూ ఉంటే మననం చేయాలి. మననం చేసేటప్పుడు ఇప్పుడు నేను చదివిన గ్రంథాలలో, ఇప్పుడు గురువుగారు చెప్పిన దాంట్లో నాకిలా అర్థం కాలేదే, దీన్నెలా అర్థం చేసుకోవాలి అని మననం జేసుకోవాలి. మననం చేసుకుంటే కొన్ని అనుమానాలు మిగిలిపోయి ఉంటాయి. అప్పుడు శాస్త్రము దగ్గరికి వెళ్ళాలి. శాస్త్రం కూడా అర్థం కాలేదు, గురువుగారి దగ్గరికి వెళ్ళాలనమాట. అంటే శాస్త్రాలకి అనుభవపూర్వకంలో అంటే శాస్త్రాలను అనుభవపూర్వకంగా తెచ్చుకున్నవారు అనుభవంలోకి తెచ్చుకున్నారు గురువులు కాబట్టి గురువుగారి దగ్గరికి ఏవండీ స్వామి నాకు ఇది అనుమానంగా ఉంది తీరుస్తారా అంటే అప్పుడు గురువుగారు దానికి తగిన యుక్తిగా శాస్త్రయుక్తంగా అనుభవపరంగా చెప్తారనమాట. అప్పుడు చెప్పిన తర్వాత అనుమానము నివృత్తి అవుతుంది. అనుమానం నివృత్తి అయిన తర్వాత ఏమవుతుంది? ఈ యొక్క నిశ్చయ స్థితికి వస్తామనమాట. అంటే మనము అటు ఇటు కదలకుండా ఎలా ఉంటామంటే స్థితప్రజ్ఞస్థ స్థితిలో ఉంటామనమాట. అంటే పూర్తి జ్ఞాన నిష్టలో ఉంటామనమాట. కాబట్టి దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా ఏం చేయాలండి? శ్రవణం చేయాలి. శ్రవణం తర్వాత మననం చేసి ఈ 2 లక్షణాలను కలిగి ఉంటేనే తర్వాత ఆత్మజ్ఞానంలో మనం నిశ్చయంగా ఉండగలం అనమాట. కాబట్టి ఈ లక్షణాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ లక్షణాన్ని గుర్తుపెట్టుకోవాలంటే మన ఆధ్యాత్మిక శాస్త్ర విషయముల పట్ల చక్కగా నమ్మకాన్ని కలిగి ఉండాలి. గురువు వాక్యము పట్ల చక్కగా మనకు నమ్మకం కలిగి ఉండాలి. అలా కాకుండా కొంతమంది సంశయంతో ఉంటారనమాట. వీరి గురించి కూడా తెలుసుకుందాము. మనకు మహనీయులు రామాయణ, మహాభారత, పురాణాలను, ఉపనిషత్తులను ఇచ్చారు. ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్నవారు, జ్ఞాననిష్ట తెలుసుకోవాలనుకున్నవారు చక్కగా వీటిని చదువుకుంటారు. ఒక గురువు గారి దగ్గరికెళ్తారు. అలా కాకుండా ఇలా నిష్టలో లేని వాళ్ళు కొంతమందికి ఏమీ పని లేదండి. వాళ్ళకి పని పాట లేకుండా ఈ యొక్క పురాణాలను రాసిపెట్టారు. ఈ రామాయణ, మహాభారతాలు రాసిపెట్టారు అని వ్యంగ్యంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇలా ఉన్నారు కొంతమంది. మనము చూస్తూ ఉంటాం లోకంలో. అంటే శాస్త్ర విషయాల పట్ల ఎటువంటి నమ్మకం ఉండదు. గురు వాక్యము పట్ల ఎటువంటి నమ్మకం ఉండదు. కనీసం వీరి నమ్మకం లేకున్నా దైవము మీద కూడా నమ్మకం ఉండదనమాట. దైవము మీదే నిందలు వేసేంత దౌర్భాగ్యులు కూడా ప్రస్తుత కాలంలో ఉన్నారనమాట. వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే చక్కగా ఇలాంటి వాళ్ళు ఉంటారనేసి భగవంతుల వారు మనకు 4వ అధ్యాయం 40 శ్లోకంలో చెప్పారనమాట. ఇలాంటి వాళ్ళు ఉంటారనేసి. శ్రద్ధదానశ్చ అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి. అంటే ఈ యొక్క అశ్రద్ధగా ఉన్నవారు, శ్రద్ధగా లేనివారు, సంశయాత్ములు ఎలా అవుతారంటే వినశ్యతి అని చెప్పారు. నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః. వీళ్ళకి ఈ లోకంలోనూ సుఖం లేదు. వేరే లోకం పరలోకంలోనూ సుఖం లేదు. అంటే ఎవరైతే శ్రద్ధగా ఉండరో, అశ్రద్ధగా ఉంటారో, సంశయాత్మతో ఉంటారో వీరు వినశ్యతి. వీరు పరిస్థితి ఏంటంటే వినశ్యతి అని భగవానుల వారు ముందుగానే చెప్పారు. కాబట్టి వీరి గురించి చింతించాల్సిన అవసరం మనకు లేదు. ఆధ్యాత్మికంగా ఉండవలసిన వారు చక్కగా శాస్త్ర విషయముల పట్ల, గురు వాక్యముల పట్ల శ్రద్ధ ఉన్నట్లయితే, నమ్మకం ఉన్నట్లయితే భగవానుల వారు చెప్పిన దృఢ నిశ్చయ చిత్తులై ఉంటారని గమనించాలి. తరువాతి అంశము మయ్యర్పిత మనోబుద్ధి. అంటే 14వ అధ్యాయంలోని చివరి లక్షణము. మయ్యర్పిత మనోబుద్ధి అంటే మనోబుద్ధులను నాకు సమర్పించిన వారు. సాధారణంగా మనం అనేక రూపాలలో భగవంతుని కొలుస్తూ ఉంటామని తెలుసుకున్నాము. అది ఏకరూప ఉపాసన ఉండవచ్చు, విశ్వరూప ఉపాసన ఉండొచ్చు, అసలు రూపమే లేకుండా కూడా ఉండవచ్చు అనమాట. రకరకాల స్థాయిల్లో మనము కొలుస్తూ ఉంటాము. ఏ ఏ పద్ధతిలో
మనం భగవంతుని ఉపాసన చేసినప్పటికీ కూడా చివరగా చేరవలసిన మార్గం ఏదైతే ఉంటుందో అది జ్ఞాన మార్గము అన్నమాట. ఇప్పుడు మనం ఇంకా పరిశీలన చేసినట్లయితే అనేక రకాల నదులు ఉంటాయన్నమాట. ఒక్కొక్క నదికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కానీ చివరగా ఈ నదులన్నీ ఎక్కడ కలుస్తాయంటే సముద్రంలో కలిసిపోతాయి. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఏ నది ఎక్కడ ఉంది అని కనిపెట్టడానికి వీలవుతుందా? కుదరదు కదా! అలాగే మనం ఏ మార్గాలు ఎంచుకున్నప్పటికి కూడా అన్ని మార్గాలు ఒకే ఒక స్థాయికి చివరిగా తీసుకువెళ్తాయన్నమాట. ఆ చివరి స్థాయికి తీసుకెళ్లడం అంటే జ్ఞాన స్థితికి తీసుకువెళ్ళడం అన్నమాట. మనకు ప్రహ్లాదుల వారు చెప్పినట్టు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేషమత్త చిత్తమేరీతి నిరంతము చేర నేర్చు వినుత గుణశీల మాటలు వేయినేల అంటున్నారు. అంటే ఆయన యొక్క పాద పద్మాల చింతన విశేషములను నిరంతరము ఎవరైతే పూజిస్తూ ఉంటారో వారి గురించి ఇంక మాటలలో చెప్పాల్సిన అవసరమే లేదు. వారి యొక్క స్థితి గురించి అనేసి చెప్తూ ఉన్నారనమాట. మనకు భగవద్గీతలో కూడా పరిశీలించినట్లయితే మనకు 7వ అధ్యాయము 18వ శ్లోకంలో కూడా ఈ విషయాన్ని చెప్పబడింది. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్వైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం అని భగవాన్ వారు చెప్పారు. అంటే ఇప్పుడు భగవద్గీతలో చెప్పబడిన ఈ లక్షణాలు ఈ యొక్క 14వ శ్లోకంలో చెప్పబడిన లక్షణాలన్నీ కూడా ఇందులో వస్తూ ఉంటాయి. 7వ అధ్యాయం 18వ శ్లోకము. నా యందు భక్తి ఉన్న వారందరూ గొప్పవారే. కానీ జ్ఞానము ఉండాలన్నమాట. జ్ఞానాన్ని తెలుసుకొని దృఢ నిశ్చయము కలిగి ఉండాలి. యతాత్మ అన్నారనమాట. అంటే యుక్తాత్మ అన్నారు. 12వ అధ్యాయంలో యతాత్మ అంటే ఇక్కడ యుక్తాత్మ అన్నారనమాట. మామేవానుత్తమాం గతిం నన్నే పరమగతిగా ఎవరైతే అనుకుని సాధన చేస్తూ ఉంటారో, దృఢ నిశ్చయం కలిగి ఉంటారు. వీరు చాలా గొప్పవారు. నా స్వరూపంగానే నేను భావిస్తాను. మా మతం, మే మతం అన్నారనమాట. నా యొక్క మతం ఇది. ఎవరైతే జ్ఞాని ఉంటారో ఈ విధంగా సాధన చేసిన వాళ్ళని చెప్తున్నారు. ఇక్కడ భగవానుల వారు ఏం చెప్తున్నారు? వీరంతా కూడా నాకు ప్రియులు, ప్రియమైన వారు అని చెప్తున్నారనమాట. అంటే మనోబుద్ధులను ఎవరైతే చక్కగా నియమించి ఉంటారో వీరు ఆ భగవంతునికి అర్పించి ఉండాలి. ఇంతకుముందు అభ్యాస యోగం గురించి చెప్పుకున్నాం. అభ్యాసం అంటే బాహ్యపరంగా వెళ్ళే ఇంద్రియాలను లోపల నియమించాలి. ఎలా నియమించాలి? భగవంతుని యందు. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇంతకుముందు మనోబుద్ధులను చక్కగా నియమించాలన్నారు. నియమించి భగవంతుని యందు ఉంచాలి అనేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. సాధారణంగా కొన్ని స్తోత్రాలు మనం చూసినట్లయితే ఇవి భక్తి పరంగానే ఉన్నాయి అనుకుంటాము. కానీ ఇవి భక్తి పరంగా కాకుండా లోతుగా పరిశీలించినట్లయితే చాలా అర్థవంతం ఉంటాయన్నమాట. మనం అర్థాన్ని వదిలేసి కేవలం ఈ యొక్క శ్లోకాలను మాత్రమే తెలుసుకుంటూ ఉంటాం. అందులో ఉదాహరణగా ప్రతి నిత్యము కూడా మనకు విశ్వనాథాష్టకం అని తెలుసనమాట. ప్రతినిత్యం దాదాపు వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు. ఈ యొక్క విశ్వనాథాష్టకాన్ని పరిశీలించినట్లయితే అంటే ప్రతి శ్లోకంలో కూడా ఇలాగే ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో పరిశీలిస్తే గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఇది వినని వారి అంటూ ఎవ్వరూ ఉండరనమాట. ఇందులో కొంచెం 5వ శ్లోకం దగ్గరికి వస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు? పంచాననం దురిత మతంగ జానాం నాగాంతకం ధనుజ పుంగవ పన్నగానాం దావానలం మరణ శోక జరాట వీనాం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. తేజోమయం సగుణ నిర్గుణమద్వితీయం ఆనందకంద బపరాజితమప్రమేయం నాగాత్మకం సకల నిష్కళమాత్మరూపం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపేరదిం చ సునివార్య మనస్సమాధౌ ఆదాయ హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ఇక్కడ కొన్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. మనం ఇది భక్తి పరంగానే చూస్తూ ఉంటాము. కానీ లోతుగా పరిశీలించి ఒకసారి మీరే చూడండి. ఈ యొక్క శ్లోకాన్ని మీ దగ్గర గ్రంథాలు ఉంటే తేజోమయం సగుణం నిర్గుణం అద్వితీయం అన్నారు. ఇక్కడ భగవంతుల వారు చక్కగా ఆత్మతత్వాన్ని చెప్తూ ఉంటే మనం మాత్రము ఒక మూసలో పోసినట్టుగానే ఉండిపోతాం అనమాట. ఆనందకందం అపరాజితం అప్రమేయం. ఇప్పుడు భక్తి యోగంలో ఏవైతే చెప్పుకున్నామో అవే కదా ఇక్కడ ఈ శ్లోకంలో ఉన్నాయి. అంటే స్తోత్రాలు ఎన్నైనా ఉన్నప్పటికీ కూడా విషయం మాత్రము ఒకటే ఉంటుంది.
నదులు ఎన్నైనా ఉన్నా సముద్రంలో కలిసినట్టుగా. కాబట్టి ఇవన్నీ చెప్పేది ఒకే ఒక విషయాన్ననమాట. నాగాత్మకం సకల నిష్కళం ఆత్మరూపం. ఆత్మరూపాన్ని చక్కగా చెప్తున్నాడు చూడండి. అలాగే ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపైరదించ సునివార్య మనస్సమాదం. ఇక్కడ ఆదాయ హృత్కమల మధ్య గతం ప్రవేశం. చూడండి ఆ యొక్క హృదయంలో, ఆ మధ్యగతంలో, ఆ కమలంలో ఉంటారు ఎవరు? ఆయనుంటారు. అసలైన ఆయనుంటారనమాట. ఆత్మస్వరూపుడనమాట. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనకు శ్లోకాలు చదువుకుంటూ ఉన్నప్పుడు మనం అసలు విషయాన్ని తెలుసుకోవాలన్నమాట. విశ్వనాథాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఇప్పుడు చివరగా ఫలశ్రుతి చెప్పుకుంటూ ఉంటాము. ఈ ఫలశ్రుతి ఎప్పుడు పఠిస్తూ ఉందంటే, ఫలిస్తూ ఉంటుందంటే కేవలం ఈ విశ్వనాథ అష్టకాన్ని ఊరికనే వాచికంగా చెప్పుకోవడం వల్ల ఎటువంటి ఫలితం ఉండదు. విశ్వనాథ అష్టకాన్ని ఎవరైతే కూడా విపులంగా విద్యాం శ్రియం విపుల సౌఖ్యమనంత కీర్తిం అనేసి చక్కగా విపులంగా ఎవరైతే అర్థాన్ని తెలుసుకుంటారో వారు శివలోకానికి వెళ్తారు. వాచికంగా ఊరికనే చెప్పుకోవడం వల్ల ఊరికనే ఆ పారాయణ ఫలితం మాత్రమే వస్తుంది. శివలోకానికి పోవాలనుకుంటే ఆ యొక్క పరమాత్ముల వారి గురించి ఏం చెప్పబడిందో ఇక్కడ చక్కగా తెలుసుకుంటే మనం శివలోకంకి వెళ్తామన్నమాట. కాబట్టి ఈ యొక్క శ్లోకంలో చివరగా చెప్పబడింది ఏందంటే మయ్యర్పిత మనోబుద్ధిః అంటే ఈ యొక్క మనోబుద్ధులను చక్కగా నిర్వర్తించి అంటే నిగ్రహించి భగవంతుని యందు ఉంచితే వారు ఏమంటున్నారు? ఇటువంటి వారు సమే ప్రియః నాకు చాలా ప్రియమైన విషయము, నాకు చాలా ప్రియమైన వారు యః మద్భక్తః ఇలాంటి భక్తులు ప్రియమైన వారని చెప్తూ ఉన్నారు. ఇంతటితో 14 శ్లోకం పూర్తయింది.